తెలుగుదేశంలో రాకముందే నాకు అవకాశాలు వచ్చాయి. నేను ఎప్పుడైతే చదువుకొని లెక్చరర్గా వెళ్ళానో అప్పుడే నాకు దళిత సేన నుంచి ఆహ్వానం వచ్చింది. తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు. సుగుణ కుమారి గారికి ఎంపీకి వచ్చినప్పుడు తెలుగుదేశంలో నా పేరును ఫస్ట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. మీరు రండి అంటే అప్పుడు పిల్లలు చిన్నకున్నారు. మా వారు అసలు ఒప్పుకోలేదు. వద్దు బాబాయ్, ఈ రాజకీయాలు మనకు సూటుగా వద్దు అని తిరిగి పంపించారు. అలా 2-3 సార్లు నాకు అవకాశాలు మిస్ అయినాయి. ఆ తర్వాత మా కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు అలయన్స్ పాలిటిక్స్ అనమాట. అక్కడ సిపిఎంతో ఎన్టీ రామారావు గారు ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బీజేపీతో అలయన్స్లో ఉన్నారు. ఆ టైంలో ఏమైందంటే కార్యకర్తలు ఒక రకమైన వైరాగ్యం వచ్చింది. ఎప్పుడు మనం అలయన్స్ చేసి ఎవరినో నెత్తి మీద పెట్టుకుని గెలిపిస్తున్నావేంటి, మన పార్టీ నుంచి ఒకరిని కావాలి. సో లోకల్ ప్రాబ్లం వచ్చింది. లోకల్ వచ్చినప్పుడు మనం వెతుకుతూ ఉన్నప్పుడు సరే మా వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మా కొండ్రు వంశం నుంచి మా ఆయన ఒక్కరే బాగా చదువుకున్నాడు ఆ రోజుల్లో, హైలైట్. సో ఎంఏఎంఫిల్ చేసి ఉన్నాడు, ఎంప్లాయ్ వచ్చింది. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంత ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్ కాదు. అలానే మేము బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ మళ్ళీ భర్త ద్వారా వచ్చిన తర్వాత మిడిల్ క్లాస్కి వచ్చేస్తాం కదా. అమ్మగారి ఇంటికి ఉన్నప్పుడు ఆ లావిష్ వేరు, ఒక మిడిల్ క్లాస్ వైఫ్ అయిన తర్వాత ఈ పద్ధతి వేరు. సో అలా నేను లెక్చరర్ జాబ్లో వచ్చి ఎయిడెడ్ కాలేజ్ లెక్చరర్గా నేను పనిచేస్తున్నప్పుడు ఇక రాజకీయాల్లో నేను వెళ్ళాలనే అవకాశాలు నాకు వచ్చినప్పటికి కూడా ఎవరు నాతో మాట్లాడినా అబ్బో ఈ అమ్మాయిలు ఏం టాలెంట్, ఏం ఫైర్ ఉంది, ఏం డేరింగ్ ఉందన్న అని ప్రతి వాళ్ళు నన్ను చెప్పడం. మా వారు కొంచెం అమ్మో ఇది ఇక్కడి వరకే ఉండాలి, పిల్లలకు మళ్ళీ ఇబ్బంది అయిపోతాయి, నాకు ఇబ్బంది అయిపోద్ది. ఆయన ఏంటంటే చాలా ఒక పొద్దున్నే లేవంగానే ఉద్యోగము అంత తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఇంటికి ఎప్పుడు 5:30 అయిపోతే ఇంటికి రావాలి అంతే. ఫ్రెండ్స్ కూడా తక్కువే. ఇంకా వచ్చిందనంటే 3 times వేడి అన్నం నా భార్య వండి పెట్టాలి, నేను తినాలి. ఇదే సబ్జెక్ట్ తప్ప వేరే ఏమీ లేదు. నేను ఈ 43 మొన్న చనిపోయింది ఆయన. 42 years నేను ఆయనతో సాంగత్యం. ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయనకు నేనే వంట చేసి పెట్టాలి, ఎవరు ఎంతమంది ఉన్నా సరే. మీ మమ్మీ వండితేనే తింటానమ్మా అనే పరిస్థితి. అంటే ఆ ఫ్యామిలీలో నలుగురమే, నేను, మా పాప, బాబు, మా వారు, అంతే. ఈ నలుగురమే మాకు బాండింగ్. మాకు పెద్దగా రిలేషన్స్ ఇంటికి వెళ్ళడం కానీ, మేము ఒక హోటల్కి వెళ్ళడం కానీ, ఒక టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళడం కానీ మాకు అసలు తెలీదు. మా వారు తీసుకుని వెళ్ళేవాడు కాదు. మా పిల్లలు పాపం అడగలేకుండా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. పిల్లలు ఇద్దరు, కొడుకు కూతురు. ఆ తర్వాత నా పరిస్థితి కూడా ఇంకా మనం ఎందుకు లేని దీని గురించి ఎందుకు వెళ్ళాలని, ఒకవేళ నేను అంత ప్రపంచాన్ని చూసి మా నాన్నతో అంత లావేసి చూసిన దానికి కూడా సర్దిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో ఈ రాజకీయాల్లో నేను నాకు ఎక్కడో ఉంది, నా లీడర్షిప్ ఎక్కడో ఉంది అని. సరే మామూలుగా నేను స్టోరీ చెప్పట్లేదు, రియల్గా నా లైఫ్లో జరిగినాయి ఒక సంఘటన. అది నేను మర్చిపోలేను. అది దేవుడు ఎక్కడో ఉన్నాడు అంటాడు, నమ్ముతాను. నేను లెక్చరర్గా ఏదైతే ఓపెన్ యూనివర్సిటీ చేశానో వికారాబాద్లో ఉన్నప్పుడు పిల్లల్ని చదివించుకుంటూ ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాశాను. 3 years ఓపెన్ యూనివర్సిటీ చేశాను. తర్వాత ఓపెన్ యూనివర్సిటీ చేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చాం. పిల్లల్ని ఇక్కడ సుజాత స్కూల్లో చదివించాలి. నేను మా వారితో అడిగాను, నేను ఇంకా చదువుకుంటానంటే, ఎలా చదువుతావు, అది రెగ్యులర్ కాలేజ్, నీకు రాదు అన్నాడు. సరే ఇక్కడ నుంచి నేను ఎప్పుడైతే చదువుతాను, ఎంట్రన్స్ రాస్తాను, నేను లెక్చరర్ని అవుతాను అని అనుకున్న తర్వాత రాజకీయ అవకాశాలు నాకు వస్తాయో రాదో, కానీ ఒకటి నేను నమ్ముతానమ్మా, ఇంతకుముందు చెప్పాను మీకు, కర్మ సిద్ధాంతం. మా తల్లిదండ్రుల వాళ్ళ యొక్క ఆశీర్వాదం నాకు లేదు, నా పూర్వజన్మ సుకృతం ఏదో ఎక్కడో ఉంది, లేకపోతే అంతమందిలో నుంచి నేను సెలెక్ట్ అవ్వడం ఏంటి. ఎస్. సో అక్కడ ఇంకొక సంఘటన ఏం జరిగిందంటే, నేను సండే క్లాసెస్ కూడా నేను చెప్పేదాన్ని. నాంపల్లి ఉంది కదా వనిత కాలేజ్, ఆ బ్యాక్గ్రౌండ్ లతా థియేటర్ పక్కన ఉంటుంది. ఆ కాలేజ్లో నేను సండే క్లాసెస్ వెళ్ళేదాన్ని. ఎందుకంటే అక్కడికి నేనే ఇన్స్పిరేషన్, మోటివేషన్ అనమాట. నాకంటే పెద్దవాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటుంటే నేను వెళ్ళి స్టేజ్ మీద వెళ్ళి పాటని చెప్పిన రోజు ఫస్ట్ రోజు అందరూ స్టాండ్ అనమాట, మీరు ఆ లెక్చరర్ అనేవాళ్ళు. నేను చిన్నదాన్ని, వాళ్ళందరూ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఉంటారు కదా. అవునండి. ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడడం నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేది. నేను ఒకప్పుడు అలా కూర్చున్నాను, ఇప్పుడు చూడు నా స్థాయి, నేను ఒక లెక్చరర్గా చెప్తున్నాను. అలా వచ్చిన తర్వాత నేను సండే క్లాస్ చెప్పి ఒకరోజు బయటకు వస్తున్నాను. ఇలా వస్తూ ఉంటే ఆ ఎంట్రన్స్, ఇప్పుడు కూడా లతా టైస్ పక్కన అంతా షాపులన్నీ ఓల్డ్ అమ్ముతూ ఉంటారు చూడమ్మా, జస్ట్ ఎంట్రన్స్ చూస్తుంటే అక్కడ మక్క బుట్టలు అమ్ముతున్నారు. మక్క బుట్టలు అమ్ముతుంటే అక్కడ ఎస్టీడీ బూత్ దగ్గర ఒక ముసలాయన, ముర్షద్ అంటారు కదా ముస్లిమ్స్లో, గ్రీన్ కలర్ వేసుకొని ఉంటారు. ఆ ముర్షద్ లెవెల్లో నిలబడి ఉన్నాడు పెద్ద ఆయన, ముసలాయన. నేనేలా ఆ మక్క బుట్టలు బార్గెనింగ్ చేస్తున్నాను, ఇవ్వవయ్యా 10కి ఇన్ని ఎందుకు ఇస్తావు, ఇట్లా నేను మాట్లాడుతున్నా. ఆ ముసలాయన నన్నే ఆ ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పటి నుంచి నన్ను ఇలానే చూస్తున్నాడంట. నేను దాన్ని గమనించలే. ఇంకా మాట్లాడే అమ్మకు దేదోనా అని అన్నాడు. ఆ ముస్లిం కాబట్టి నేను देखो ना बाबा इन्होंने क्या कर रहा है, एक दियो बोले तो ज़्यादा नहीं दे रहे అని. హిందీ బాగా పర్ఫెక్ట్ మనకు వచ్చు, హైదరాబాద్ వాళ్ళం కాబట్టి. సో అనగానే ఇచ్చిన తర్వాత నేను తీసుకుంటానుగా ఆ పెద్ద ముసలాయన అన్నాడు,
అప్పటికి 60-70 ఉంటాడు, 60 మధ్యలో 70 మధ్యలో ఉన్నాడు ముసలాయన, సన్నగా ఇలా గడ్డము గ్రీన్ కలర్ది అది వేసుకొని. నన్ను అడిగాడు, బేటీ ఆప్ తుమ్ క్యా కర్తే హో అన్నాడు. బాబా మే ఏ కాలేజ్ మీద మే లెక్చరర్ హూ, మే క్లాసెస్ పడాతి అంటే ఇట్లా నన్ను చూసి, ఏం నహీ హోతా తుమ్హారా జగ అన్నాడు. అంటే క్యో బాబా అంటే, नहीं बेटा तुम आ रहे तो तुम्हारा देखे तो कोई ऐसा ब्राइटनिंग मेरे पीछे आपको आपका चेहरा देखने के बाद आप चलते आ रहे तो कुछ स्पेशली दिखा बेटा मेरे को, ऐसा गजब से दिखा मेरे को, ऐसे पीछे से कुछ ग्लो आया जैसा, कुछ मेरा जैसा लाइटनिंग कुछ फीलिंग हुआ बेटा, मैं मूर्छित हूँ मैं అని అన్నాడు. చలో బాబా అన్న. నై బేటా ఈ జగ నహీ హోతా తుమ్ కహా రహతే హో అది అన్నీ అడుగుతుంటే ఈ ముసలాడేంట్రా బాబు. అవును, మనం జనరల్గా బిలీవ్ చేయం. ఎవడు నమ్ముతాము, ఏదో దేవుడు నమ్ముతాం కానీ ఇవన్నీ ఎవడు నమ్ముతాడు. మా పేరెంట్స్ మాకు నేర్పించారు, ఏంటి ముసలాడు ఏంటి సోది పెడుతున్నాడు అనుక, నై బాబా అని ఈడు వదిలేటట్లేడని మేము ఇక్కడ ఉంటాము. మా వారి అప్పటికైనా నేను మా వారి నాంపల్లి బ్యాంకులో పనిచేస్తాడు అని చెప్పేయడం జరిగింది. ఆ రోజుల్లో ల్యాండ్ ఫోన్ కదా, ల్యాండ్ ఫోన్ నంబరు అడిగితే ఇచ్చేసాను కూడా, అదేంటో అప్రయత్నంగా ఇచ్చిన తర్వాత నేను గెస్ట్ చేయలేదమ్మా ముసలోడు వస్తాడని. ఎట్లా వెళ్ళాడు ఏమో, మా వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి वो जो तुम्हारा वाइफ है ना, वो लेक्चरर का नहीं जी, उन्होंने बहुत बड़ी बनती है, उनकी जगह वो नहीं है, बहुत बड़ा प्लेटफॉर्म में जाती है उन्होंने. ఆయన నవ్వాడు, చలో బాబా క్యా ఉన్నాడు, అడి జోబులో నుంచి ఏదో ఇచ్చాడు పొలం. కానీ ఆ ముసలోడు ఒప్పుకోవట్లేదంట. నై అన్నాడంట. అక్క గారి ఎక్కడ అంటే మా ఆయన కూడా అప్రయత్నంగా చెప్పేశాడు. ముసలాయన వచ్చేసాడు ఇంటికి. వచ్చేసిన తర్వాత నై బెట్టి తుమ్హారా బయోడేటా దేవో ముझे, आपका बायोडाटा मैं అప్పుడు కాంగ్రెస్ ఫుల్ నడుస్తుంది, मैं लेके जाऊंगा, आपका बायोडाटा देता आप मुझके आपको आ जाएंगे बेटे, बहुत बड़ी बात. ఆ ముసలోడు ఎలా చెప్పాడో నాకు తెలియదు. విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో ఈ ఎలక్షన్స్లో వీళ్ళు ఇక్కడ నిర్ణయం తీసుకోవడం క్యాండిడేట్ గురించి, మా వారి పేరుని తీసుకుని వెళ్ళడం, మా వారేమో దానికి లేదు ఈయనకు వేరే సోర్సెస్ లేవు, ఉద్యోగం తప్ప ఇంకా సోర్సెస్ లేదు, మరి ఈఎంఐ బ్యాక్గ్రౌండ్ ఏంది చూసుకున్నారు. చూసుకొని ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు మా జిల్లా మంత్రి గారు, ఇదే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మా వారి బ్యాంకులో పాలక వర్గంలో ఉన్నాడు, మా ఆయన మేనేజరు లెవెల్లో. సో అప్పుడు లేదు ఈ అమ్మాయి. అప్పటికి నేను ఏంటంటే ఎంఆర్పిఎస్లో ఎప్పుడైతే నేను లెక్చరర్గా హైదరాబాద్కి వచ్చేసానో, నేను ఎంఆర్పిఎస్ కృష్ణమాదేవి గారు ఫస్ట్ మీటింగ్ రైల్వే నిలయంలో పెట్టారు. ఆ మీటింగ్ నేను నన్ను స్టేజ్ మీద పిలవడం లెక్చరర్గా కాబట్టి పిలిస్తే, ఆ రోజు కూడా నేను మాట్లాడినప్పుడు కృష్ణన్న ఉండి అప్పుడు అన్నాడు, అమ్మ నువ్వు రావాలరా ఈ ఉద్యమంలో, చదువుకున్న వాళ్ళు కావాలి, నీలాంటి వాళ్ళు డైనమిక్ కావాలరా అని. అంటే ఎప్పటి నుంచో వింటున్నాం కదన్నా, 2 సబ్జెక్టులు, ఒకటి తెలంగాణ, ఒకటి ఏబిసిడి వర్గీకరణ. ఓకే నేను వస్తానులేనన్నాను. నాకున్న కొద్దిపాటి టైంలోనే ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడము, లెక్చరర్ జాబ్ చేయడము, తర్వాత వాల్యుయేషన్కి వెళ్ళడము, స్క్వాడ్ డ్యూటీలు చేయడము, మళ్ళీ పిల్లల్ని చూసుకోవడము, ఇంటికి వచ్చి వాళ్ళకి ట్యూషన్లు చెప్పడము, అమ్మమ్మమ్మ నాకు నిమిషం ఖాళీ ఉండేది కదా. సో అట్లా చేస్తున్నాను. ఎప్పుడు మిరాకిల్ జరిగినట్టు మా వారికి ఒక ఆయన డాక్టర్ బాలు అని ఉండేవాడు. ఆయన ఇక్కడ నీలోఫర్ చిన్నపిల్లల హాస్పిటల్ ఉంది కదా, నీలోఫర్ హాస్పిటల్, అందులో డాక్టర్ ఉండే, ఆయన చిన్నపిల్లల కార్డియాలజిస్ట్ ఉండే. ఆయన బీజేపీలో ఉన్నాడు అప్పటికి. వీళ్ళంతా మంచి క్లాస్లో ఫ్రెండ్స్, వీళ్ళంతా సబ్ కాస్ట్ వేరైనా చాలా క్లోజ్. ఇప్పుడంటే ఆ డిఫరెన్స్ వచ్చింది కానీ డాక్టర్ బాలు అప్పటికే బీజేపీలో ఉన్నాడు. రామదాస్ నువ్వు అట్లా ఎందుకు ఆమెను వదిలేస్తున్నావు, ఆ అమ్మాయిని మీ ఇంట్లో ఉంటే అమ్మాయి మీ 2 పిల్లలకు పనికి వస్తుంది, కానీ ఆ పిల్ల టాలెంట్ చాలా ఉంది మా చెల్లిది, నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేయవండి, ఏ ఊరుకో అన్నా మనతో ఏడవుతుంది, నువ్వు బయోడేటా రాయిపోయి నేను చెప్తున్నా కదా అప్లై చేయను అన్నాడు. అప్పుడు నేను ఎప్పుడైతే ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నా వెంకటయ్య గారు, సి వెంకటయ్య గారు అని, ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా కూడా రిజిస్ట్రేషన్, ఆయన రిటైర్డ్ కూడా అయిపోయాడు. ఆయన మా చుట్టాల్లో వీళ్ళంతా దగ్గర అయినా కూడా మాకు రిలేషన్స్లో కంటే ఫ్రెండ్షిప్లోనే మేము చాలా క్లోజ్. సో ఆయన బయోడేటా అంతా ప్రిపేర్ చేసి మనం పార్టీ ఆఫీస్లో పంపించడం జరిగింది. 30 మంది లిస్టులో నుంచి ఎప్పుడైతే ఇబ్రాహీంపట్నంలో గెస్ట్ హౌస్లో మెయిన్ రోడ్ మీద ఉంటుంది కృష్ణమాదిగతో నేను మాట్లాడడం జరుగుతుంది. మేమిద్దరం గెస్ట్ లెక్చర్ ఇస్తున్నాం. సో ఇచ్చినప్పుడు నేను అప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ చాలా భూమిలో ఉన్నాడు, సెకండ్ టైం అనమాట వచ్చాడు. అప్పుడు నేను ఇప్పుడు నాకేముంటే నా కమ్యూనిటీ నాకు అంతవరకే ఆలోచిస్తున్నాను నేను. అంతవరకు ఉండి నేను చంద్రబాబు నాయుడు గారిని మీద అసలు మామూలుగా కాదు మాట్లాడాను. అసలు అంత ధైర్యంగా ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడే ఆ రోజుల్లో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. టక్ ఇంటెలిజెన్స్లో నా పేరు వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఏంటి ఈ అమ్మాయి 30 దాడుతుంది పిల్ల కమ్యూనిటీ పరంగా అని చెప్పేసి అది ఇంటెలిజెన్స్లో వెళ్ళిపోవడం. నెక్స్ట్ మా వారిని అనుకున్నాం కానీ వెంటనే దేవేంద్ర గౌడ్ని పిలిపించి నేను ఇంటెలిజెన్స్ నుంచి తెప్పించుకున్నాను ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి చాలా డేరింగ్ ఉంది, ఆడపిల్లకి ఇస్తే మనకు అది నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా ఒకటి, మగవాళ్ళు అయితే చంపేస్తారు, అది చాలా
కరడుగట్టిన కమ్యూనిస్ట్ కంచుకోట. సో అక్కడ ఈ అమ్మాయి అంటే నాకు బాగా అనుకుంటున్నాను, ఒకసారి ఈ అమ్మాయిని మాట్లాడి చూడండి అని చెప్పి దేవేందర్ గౌడ్ని కిషన్ రెడ్డి గారిని ఇచ్చి మా వారి దగ్గరికి కన్సల్ట్ చేయడం జరిగింది.